బంధువులారా అందరికీ జై శ్రీరామ్. నా పేరు రాజు కన్గిరి. వెల్కమ్ టు ఆర్ ఫ్యాక్ట్స్ ఆఫ్ ఇండియా. అయితే ఢిల్లీలో కేజ్రీవాల్ ఏమేమి చేసిందనేది యోగి గారు బాగా వివరించి మరీ చెప్పిండనమాట. మీడియా ముంగట చెప్పిండు, ప్లస్ అక్కడ ఉన్న వాళ్ళకు అధికారులకు కూడా చెప్పిండు. ఏం చెప్పిండంటే ఢిల్లీలో ఈ రోహింగ్యాలు, ఈ బంగ్లాదేశీలు, ఇంకా ఈ పాకిస్తానీలు వీళ్ళంతా వచ్చి ఇక్కడ పొందుకోవడానికి కారణం ఎవరు అంటే కేజ్రీవాల్ అని చెప్పారనమాట. ఎందుకు అంటే చేస్తున్నాడు కదా ఆయన, అట్లా రియల్గా ఆయన చేస్తున్నాడు కాబట్టి ఇప్పుడు యోగి గారు అనడంలో పెద్ద తప్పేం లేదనమాట. అయితే ఈయన ఏమేమి చేసిండంటే అక్కడ నుంచి వచ్చిన రోహింగ్యాలకు ఫస్ట్ అయితే ఆధార్ కార్డులు చేయించిండు. అక్కడ బాగా హెల్ప్ చేసిండు అనమాట. ఎవరికి? రోహింగ్యాలకు, ఈ బంగ్లాదేశీ, ఆఫ్ఘనిస్తానీ, ఇంకా ఈ పాకిస్తానీ వాళ్ళకు బాగా హెల్ప్ చేసిండు. అదొకటి. నెక్స్ట్ ఏంటంటే ఫస్ట్ ఆధార్ కార్డ్ అయిపోయిందా, తర్వాత రేషన్ కార్డు, ఆ తర్వాత అక్కడ డ్రైవింగ్ లైసెన్స్లు, ఇంకా వాళ్ళకి ఏమేమి కావాలో అన్నీ మద్దతు చేసిండు అనమాట కేజ్రీవాల్. అట్లా అని చెప్పేసి వీడు ఊకైతే పని చేయడు, ఇట్లయితే కాని పని, మన దేశాన్ని నాశనం చేయాలంటే ఇటువంటి సీఎంలు ఉంటే సరిపోతుంది అని చెప్పేసి, ఢిల్లీ నాశనం కావద్దని చెప్పేసి యోగి గారు ఏం చేసిండ్రంటే ఆయన మీద దాడి చేసిండు అనమాట. దాడి అంటే కొట్టడం, తిట్టడం అని కాదు, రాజకీయ దాడి వేరు, ఆయన మీద వాళ్ళు చేసుకునే దాడి వేరు. కాబట్టి దాంతో మనకు సంబంధం లేదు. మనం ఏం చూడాలంటే ఇక్కడ మన హిందువుల్ని కాపాడుతురా లేదా, హిందువుల్ని ప్లస్ రాష్ట్రాన్ని ప్లస్ హిందువుల్ని ఎట్లా నాశనం చేయాలని చెప్పేసి కేజ్రీవాల్ చూస్తుంటే, అదే రాష్ట్రాన్ని, మన జనాలని, మన హిందువుల్ని ఎట్లా కాపాడాలనేది మన యోగి గారు చూస్తున్నారు అనమాట. అందుకని చెప్పేసి ఆయన మీద కొద్దిగా దాడి చేసి ఆయన సైలెంట్గా కూర్చోబెట్టేసిండు. అయితే వివరాల్లోకి వెళ్తే ఏముందంటే ఇక్కడ వాళ్ళు లేకపోతే ఈ కేజ్రీవాల్ గెలవను అనేది ఒకటి గట్టి నమ్మకం అనమాట. ఎవరు లేకపోతే వాళ్ళంటే ఎవరు అంటే ముస్లింలతోనే గెలుస్తా, లేకపోతే గెలవను. ఈ హిందువులది ఏముంది, హిందువులు ఎట్లా పనికిరాని నా కొడుకులు, వీళ్ళు ఓటేసేయని, లేకపోతే లేదు. వీళ్ళకేముంది, ఏదైనా ఫ్రీ చెప్తే చాలు, ఒక డ్రైవర్ ఫ్రీ ఇచ్చిన ఓటేస్తారు, ఒక బనీన్ ఫ్రీ ఇచ్చిన ఓటేస్తారు, ఒక 500 ఇచ్చిన ఓటేస్తారు, ఒక ప్యాకెట్ బిర్యానీ ఇచ్చిన ఓటేస్తారు, ఇంకా ఒక బీర్ ఇచ్చినా ఓటేస్తారు. వీళ్ళు అమ్ముకోవడానికి 500 సరిపోతుంది అనమాట. ఎందుకు పక్కన పెట్టిండు, ఎట్లా పక్కన పెట్టిండంటే చెప్పినా కదా ఇప్పటిదాకా నేను ఏమని చెప్పిన, 500కే వీళ్ళు అమ్ముడు పోయేది. హిందువులు 500కు అమ్ముడు పోయి ఓట్లేసి ఈ కేజ్రీవాల్ని గెలిపించారనమాట. ఈడొస్తే ఏదో ఊడుస్తాడు తుడుస్తాడు అని చెప్తే అక్కడున్న జనాలకు ఈడేం చేస్తున్నంటే సీపురు గట్ట పట్టుకొని హిందువులని ఊడుస్తున్నాడనమాట. హిందువులని, హిందూ టెంపుల్ని ఊడిసి రోహింగ్యాలను మొత్తం తీసుకొచ్చి ఆడ కుదబెట్టేస్తారు. ఈడెవడు మళ్ళా కేజ్రీమియా, ఈడు కూడా హల్లగుట్టిన సంతానమే అనమాట. ఈ కేజ్రీమియా గారు చేసే పనులకు యోగి గారికి నచ్చక అట్లా దాడి చేసి పక్కన కూర్చోబెట్టేసిండు. పక్కన కూర్చోబెట్టినంటే నానా కథలు ఉన్నాయి దానికి కూడా. ఇప్పుడు నెక్స్ట్ మీరు చూసుకుంటూ పోండి, మొత్తం నేను క్లియర్గా చెప్తా. అందరూ కూడా జాగ్రత్తగా వినండి. మన తెలంగాణలో కూడా కానీ మనం ఎటువంటి సీఎంని ఎంచుకోవాలంటే మినిమం యోగిలాగా ఉండాలి. యోగిలాగా ఉంటేనే మన తెలంగాణలో కూడా మన హిందువులు జాగ్రత్తగా ఉండే పని ఉంటుంది. లేకపోతే హిందువులు ఇక్కడ కూడా నాశనం అయిపోతారు. ఇక్కడ కూడా ఆల్రెడీ ఓల్డ్ సిటీలో బొచ్చేడు మంది రోహింగ్యాలు ఉన్నారు. తెలంగాణలో అంటే మన హైదరాబాద్లో బొచ్చేడు మంది రోహింగ్యాలు, బంగ్లాదేశీలు, ఆఫ్ఘనిస్తాన్లు, ఇంకా పాకిస్తాన్ వాళ్ళు ఉన్నారో లేదో ఇంకా దాని గురించి ఏం బయటికి రాలేదు. ఎందుకు బయటికి రాదంటే ఇక్కడ ఉన్న పోలీసు వాళ్ళు ఓల్డ్ సిటీకి పోవాలంటే భయపడతారనమాట. ఎందుకు భయం అంటే పోలీసు వాళ్ళు కూడా మనుషులే కదా భయ్. పోలీసు వాళ్ళ మీద దాడులు చేసేటప్పుడు పోలీసు వాళ్ళు కూడా చూసి ఆచితూచి అడుగు పెడతారనమాట. ఓల్డ్ సిటీలో అడుగు పెట్టాలంటే కష్టం. ఎందుకంటే ఒక వర్గం వాళ్ళు అక్కడ ఏం చేస్తారంటే ఎవరైనా గవర్నమెంట్ అధికారులు కరెంటు బిల్లు గురించి వచ్చినా కూడా అందరు వచ్చి రాళ్ళిక్కమో లేకపోతే కొట్టుకమో చేస్తారు. ఒకటి నల్ల బిల్లు గురించి ఎవరైనా పోయినా కొట్లాటలు అవుతాయి. అక్కడ ఉన్న పందులన్నీ వచ్చి కొడతాయి, టోపులు పెట్టుకునే పందులు. ఓకే, ఇంకా ఈ పోలీసు వాళ్ళు పోయినా సపోజ్ ఏమైనా చెకింగ్ ఉందని పోయినా కూడా పోలీసు వాళ్ళ మీద కూడా దాడులు చేస్తారు వాళ్ళు. ఆ దాడులు చేసేందుకు అని చెప్పేసి మన పోలీసు వాళ్ళు ఏం చెప్తారంటే ఏ కారణం లేనిది అసలే పోరు. ఎవరన్నా ఎఫ్ఐఆర్ చేయడానికి వచ్చినా కూడా ఏరియాకి పోవాలంటే కష్టం. అక్కడ అలవాటు ఉన్న పోలీసులు మాత్రమే పోతారు, కానీ మిగతా వాళ్ళు ఎవ్వరు పోరు. ఇదొకటి ఇట్లా అవుతుంది. అయితే దీనికి ఏంది కారణం ఎవరు? ఇప్పుడు ఇక్కడ ఉన్న సీఎం కూడా ఏం చేయలేకపోతుండు కదా.
ఇక్కడ ఉన్న సీఎం కూడా దాన్ని టైట్ చేసి ఓల్డ్ సిటీలో ఇదేంది కథ, అసలు ఇది ఇండియానా పాకిస్తానా తెలంగాణనా కాదా, లేకపోతే ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ ఏమైనా మారిందా, లేకపోతే బంగ్లాదేశ్ అందరూ వచ్చి ఇక్కడ రోహింగ్యాలు అందరూ వచ్చి వాళ్ళ అధికారం చలాయిస్తుంటే మనోళ్ళంతా ఊకో కూర్చుంటే ఎట్లా అని చెప్పేసి దాని మీద సీరియస్గా ఆప్షన్ ఏమైనా తీసుకుంటురా, ఏమీ లేదు. ఏ సీఎం వచ్చినా 4 రోజులే, కొద్ది రోజులు చూస్తారు. ఇప్పుడు మొన్నటి దాకా ఏమేమో చేసిరు, కరెంట్ బిల్లుల గురించి అన్ని వసూలు చేస్తాం, మీరు చేయని పని మేము చేస్తాం, అది చేస్తాం ఇది చేస్తాం, కానీ ₹1 వసూలు చేయలేకపోయారు. ఏం చేసిండ్రు, అదానికి ఇస్తా కరెంటు గురించి మొత్తం భూమిలోకి వెళ్ళి వేపిస్తా, లేకపోతే మీటర్కు రీఛార్జ్ చేస్తేనే కరెంట్ వస్తుంది లేకపోతే రాదు, ఇవన్నీ పెద్ద పెద్ద గప్పలు కొట్టారు కానీ ఎవరు ఏం చేయలేకపోతున్నారు. ఓల్డ్ సిటీ అంటే అంతే, ఓల్డ్ సిటీ అంటే ఎవరికైనా ఇది పడుతుంది అనమాట. పోవడంటే ఇది ఇప్పుడున్న సీఎం కూడా కానీ ఏంటంటే ఇంకా సీఎంకి ఎవరు ఏం చేయలేరు కాబట్టి కొద్దిగా అటు పోయి రావచ్చేమో, ఆయన కూడా ఏం పని ఉంటుంది కానీ ఆయన పనులు వేరే ఉంటాయి. ఈ దీంట్లో గురించి ఆయన పట్టించుకోడు అనమాట. హిందూ ముస్లిం గొడవ అవుతుందా లేకపోతే మన టెంపుల్ కూలిపోతున్నాయా, ఇవన్నీ ఏంది ఏం సీరియస్ తీసుకోవాలనేది ఆయన చేయడు. ఆయన పని ఏం చేయాలనో అది చేస్తాడు, ఆయనకు మనం చెప్పే అవసరం కూడా లేదు. కానీ ఒకటి ఏంటంటే ఇప్పుడు ట్యాక్స్ కట్టేది మాత్రం హిందువులు, సబ్సిడీ తీసుకునేది మాత్రం ఈ టోపీ పందులు కొన్ని. అయితే ఆ తుర్కోల దాంట్లో కూడా కొంతమంది ట్యాక్స్ కట్టేవాళ్ళు ఉన్నారు, మరి అందరు అట్లానే అంటలే, ఓల్డ్ సిటీలో కూడా కొంతమంది ఉన్నారు. ఏంటంటే ఎవరంటే వాళ్ళు ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు మాత్రమే ఇవన్నీ అర్థం చేసుకొని మనం కూడా ట్యాక్స్ కట్టాలి ఇవన్నీ చేయాలని చెప్పేసి కడతారు తప్ప మిగతా పందులు ఆడ ఓల్డ్ సిటీలో సగానికి పైన వేరే పందులు బయటి దేశం నుంచి వచ్చిన కొండగొర్రె పందులు ఉన్నాయి ఆడ. అయితే ఇవి ఏం చేస్తాయంటే దాదాగిరి చూపిస్తాయన్నమాట. ఆ ఏరియాలో కనుక ఎవడన్నా అధికారి, ఏ గవర్నమెంట్ అధికారి పోయినా పోలీసు వాడు పోయినా కొట్టడానికో తిట్టడానికో లేకపోతే రాళ్ళిగ్గి నెత్తులు వాళ్ళ కొట్టుకోమో వాళ్ళు ఏమనుకుంటారంటే ఇక్కడ మా ఏరియాలోకి ఏ పోలీసు వాడు రావద్దు, కరెంట్ వాళ్ళు రావద్దు, ఇంకా ఇన్కమ్ ట్యాక్స్ వాడు రావద్దు, ఎవడు రావద్దు, నల్ల బిల్లులు రావద్దు అని చెప్పేసి కొట్టి మరీ తరిమేస్తారనమాట. ఏ గవర్నమెంట్ ఆఫీసర్ పోయినా ఆడ ఏం వాళ్ళకు ఒక ఎంటుగా కూడా ఏం చేయలేరు ఆడ. అదనమాట. అది వదిలేయండి, నేను చెప్తా ఇప్పుడు కేజ్రీవాల్ గురించి మొత్తం చెప్తా మీకు, వినండి. ఆయన మంత్రులు యమునా నదిలో స్నానం చేయవచ్చునా? కుట్రలో భాగంగా ఢిల్లీ ప్రజలకు సౌకర్యాలు లేకుండా చేశారని సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. ఈ ప్రభుత్వం బంగ్లాదేశ్, రోహింగ్యాలను ఢిల్లీలో స్థిరపరిచింది. సీఎం యోగి ఢిల్లీ రాజకీయ యుద్ధంలోకి ప్రవేశించారు. గురువారం ఆయన కిరాడిలో బహిరంగ సభ నిర్వహించారు. సీఎంగా నేను, నా ప్రభుత్వ మంత్రులు సంఘంలో స్నానం చేయగలిగితే కేజ్రీవాల్, ఆయన మంత్రులు యమునా నదిలో స్నానం చేయవచ్చునా అని సీఎం యోగి అన్నారు. యమునా నదిని మురికి కాలువగా మార్చే పని వారు చేశారు. ప్రజల ఆస్థానంలో వారికి క్షమాపణలు లభించకూడదు. ఈ ప్రభుత్వం బంగ్లాదేశ్, రోహింగ్యాలను ఢిల్లీలో స్థిరపరిచే పని చేసిందని ఆయన అన్నారు. 10 ఏళ్ల క్రితం వరకు ప్రజలు సౌకర్యాల కోసం ఢిల్లీకి వచ్చేవారని సీఎం యోగి అన్నారు. అటల్జీ ప్రారంభించిన మెట్రో మోడల్ను చూడటానికి ప్రజలు ఢిల్లీకి వచ్చేవారని గుర్తు చేసుకోండి. రోడ్ల గురించి మాట్లాడుకున్నప్పుడు ప్రజలు ఢిల్లీకి వచ్చేవారు. నేటి పరిస్థితి ఏమిటి? రోడ్డులో గుంత ఉందా లేదా రోడ్డు గుంతలో ఉందా అనేది తెలియదు. ఒక ముఠాకు ఈ ఆట ఆడటానికి మనం ఎందుకు స్వేచ్ఛ ఇచ్చాము? ఒక ముఠాకు అల్లర్లు చేయడానికి మనం ఎందుకు స్వేచ్ఛ ఇచ్చామని ఆయన అన్నారు. ఢిల్లీలో చెత్త కుప్పలు ఉన్నాయి. దేశ రాజధాని పరిస్థితి దారుణంగా ఉంది. వాహనాలు మురుగునీటి గుండా వెళుతున్నాయి. మన వాహనాలు కూడా దాని గుండా వెళ్లవలసి వచ్చింది. ఆమ్ ఆద్మీ పార్టీ యమునను కలుషితం చేసిన పాపం చేసింది. నమామి గంగే ప్రాజెక్ట్ కింద యమునను శుభ్రపరిచే విషయానికి వస్తే అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం సహకరించలేదు. ఈ ప్రజలు యమునను శుభ్రపరచడంలో సహకరించడానికి ఇష్టపడరు. వారు అభివృద్ధి ప్రాజెక్టును అక్కడికక్కడే ధృవీకరించడానికి ఇష్టపడరు. ఉదయం అబద్ధాలు పోస్ట్ చేయడమే వారి ఏకైక పని అని యూపీ ముఖ్యమంత్రి అన్నారు. నకిలీ విషయాలు చెప్పి తప్పుదారి పట్టించడం. ఈ ప్రజలు అబద్ధాలు చెప్పడంలో గడిపేంత శ్రద్ధ పనిపై కూడా చూపి ఉంటే ఢిల్లీ మారిపోయేది. వారు ఢిల్లీని చెత్త కుప్పగా మార్చారు. ఈ రోజుల్లో కేజ్రీవాల్ తన ప్రసంగాలలో యూపీ గురించి మాట్లాడుతున్నారు. ప్రజలు యూపీని అభివృద్ధి నమూనాగా చూస్తున్నారని ఆయన మర్చిపోకూడదు. ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు అబద్ధాల ఏటీఎంలుగా మారారు. ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు అబద్ధాల ఏటీఎంలుగా మారారని సీఎం యోగి అన్నారు.
సీఎం యోగి బంగ్లాదేశీయులు మరియు రోహింగ్యాల అంశాన్ని కూడా లేవనెత్తారు. ఈ ప్రభుత్వం బంగ్లాదేశీయులు మరియు రోహింగ్యాలను ఢిల్లీలో స్థిరపరిచే పని ఖచ్చితంగా చేసిందని ఆయన అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు ఆధార్ కార్డులను పంపిణీ చేశారు. సీఎం యోగి ఢిల్లీ అల్లర్ల అంశాన్ని కూడా లేవనెత్తారు. 2020లో ఢిల్లీలో అల్లర్లు జరిగాయని ఆయన అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ భద్రతతో ఆటలాడింది. వారి బుజ్జగింపు రాజకీయాల నిజం బయటపడింది. న్యూఢిల్లీతో పాటు మిగిలిన ఢిల్లీలో విద్యుత్ కోతలు జరుగుతున్నాయని సీఎం యోగి అన్నారు. మీతో గొడవ పడుతున్నా, ఢిల్లీని నాశనం చేస్తున్న వారికి, అలాంటి వారికి మళ్లీ అధికారంలోకి వచ్చే హక్కు లేదు. పంజాబ్కు చెందిన కొంతమంది సోదరీమణులు అరవింద్ కేజ్రీవాల్ ఇంటిని ముట్టడించారు. నెలకు 1000 రూపాయలు ఇస్తానని ఇచ్చిన హామీని ఆయన నెరవేర్చలేదు. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం పూజారి గ్రంథి సమ్మాన్ యోజన గురించి ఆయన మాట్లాడుతూ, ఈ ప్రభుత్వం మొదట ఢిల్లీలోని ముల్లాలు మరియు మౌల్వీలకు ప్రయోజనాలను అందించిందని, తరువాత ఎన్నికలు వచ్చినప్పుడు పండితులకు కూడా అదే ప్రకటించిందని అన్నారు. వాల్మీకి సమాజ్ రవిదాసి పూజారి ఆమ్ ఆద్మీ పార్టీ ఎజెండాలో లేరు. వారి బుజ్జగింపు రాజకీయాల నిజం తెరపైకి వచ్చింది. తన గురువును మోసం చేయగలవాడు ప్రజలను కూడా మోసం చేస్తాడు. ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ ప్రతిష్టను దిగజార్చింది. ఆమ్ ఆద్మీ పార్టీకి అధికారంలోకి వచ్చే హక్కు లేదు. కేజ్రీవాల్ తన గురువు అన్నా హజారేను మోసం చేశాడు. తన గురువును మోసం చేయగలవాడు ప్రజలకు కూడా ద్రోహం చేస్తాడు. ఆమ్ ఆద్మీ పార్టీ అబద్ధాల యంత్రం, ATM. విన్నారు కదా హిందూ బంధువులారా, అక్కడ ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీయే కాదు, మిగతా జోగల కూడా బీజేపీ ఎక్కడెక్కడైతే లేదో అక్కడక్కడ హిందువులకు బాగా ఇబ్బంది ఉంది. ఇబ్బంది అంటే మన గుళ్ళకి వెళ్ళకుండా అడ్డుకోవడం, మన పండుగలు చేసుకోకుండా అడ్డుకోవడం, పండుగలు చేసుకుంటుంటే వచ్చి ఆ ముగ్గులు తుడవడం, లేకపోతే దీపావళికి దీపాలు పెడితే దీపాలను తన్నడం, లేకపోతే మన హోలీ రోజు మనం రంగులు పూసుకుంటుంటే వచ్చి కొట్టడం, ఇవన్నీ చేస్తున్నారు. ఆ ఢిల్లీలో అక్కడనే కాదు, ఇక్కడ మన దగ్గర మన తెలంగాణలో కూడా ఉన్న 4 మొలలు కొడితే పీక్కోలేని మొక్కుతారు కదా, వాళ్ళు కొండగొర్రెలు అనమాట. ఇంకా ఈ పందులు అంటే టోపీలు పెట్టుకుంటాయి కదా, గుంపు గోయిందా టోపీ, ఆ టోపీ పెట్టుకొని వస్తాయన్నమాట కొన్ని పందులు. అంటే టోపీ పెట్టుకునేటోళ్ళకి అందరికీ నేను పందులని అంటలే, కొంతమంది ఉన్నారు అందులో. ఆ కొన్ని పందులు, జిహాదీ పందులు ఏం చేస్తున్నాయంటే మన మీద ఎగబడుతున్నాయి అన్నమాట, ఊకూకనే ఎగబడుతున్నాయి. ఇంకోటి మీకు చెప్పాల్సింది ఏంటంటే మన గుళ్ళను ఆక్రమించుకుంటున్నాయి. ఎట్లా ఆక్రమించుకుంటున్నాయి, ఎందుకు ఆక్రమించుకుంటున్నాయి? ఇంత ఆక్రమించేటప్పుడు మన హిందువులందరూ ఏకమెందుకు కాలేకపోతున్నారు, ఎందుకు అడగలేకపోతున్నారు? ఒకరు కూడా గ్రహించండి దయచేసి. మన హిందూ బంధువులందరూ ఏకమైతే మన గుళ్ళే కాదు కదా, కావాలన్నప్పుడు వాళ్ళ మస్జిద్ల మీద కూడా మనం టెంపుల్ కట్టొచ్చు. వాళ్ళు వెనకటికి ఎప్పుడో మొగలైనా కొడుకులు వచ్చిన కాలంలో మన లక్షల టెంపుల్ల మీద వాళ్ళు మస్జిద్లు దర్గాలు కట్టుకోరు కదా, కావాలంటే ఇప్పుడున్న దర్గాల మీద అలా మస్జిద్ల మీద మనం కూడా టెంపుల్ కట్టుకోవచ్చు అన్నమాట. అంటే ఎందుకు కట్టలేకపోతున్నాం? కట్టుకునేది ఎక్కడన్నా కానీ ఫస్ట్ అయితే ఉన్న టెంపుల్లోనే కాపాడుకోలేకపోతున్నాం కదా. మనకేం కావాలి? ఉదయం లేచినామా, తిన్నామా, పనికి పోయినామా, వచ్చినామా, గుద్దబూర్లు వేసినామా, కథం అంతే. ఇక మిగతాలు ఎక్కడన్నా పోయి మనకు సంబంధం లేదు అంటే రేపటి రోజు అదే తుర్క పందులు వచ్చి నీ ఇల్లు కూడా కబ్జా చేసుకుంటాయి, నీ పక్కింటోడు అప్పుడు నీ దగ్గరికి రాడు. చెప్తే అర్థం చేసుకోండి, జరా తొందరగా మారండి హిందూ బంధువులారా. ఇప్పుడు మారుతున్నారు లేదని కాదు, కానీ ఇంకా మారారా? ఇది సరిపోదు. ఇది మనం చూస్తున్నాం ఆల్రెడీ ఎన్నో దాడులు అవుతున్నాయి మన మీద. ఒక్క దగ్గరని కాదు, భారతదేశంలో ఎక్కడైనా కానీ మన మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. మన అమ్మాయిలు ఎంతోమంది లవ్ జిహాద్కు బలి అయిపోతూనే ఉన్నారు. మన హిందువులు ఏం చేస్తున్నారు? కన్న తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? పిల్లలు ఏం చేసినా వదిలేసి కూర్చుంటున్నారా? ఇంకెన్ని రోజులు ఈ బాధ? ఇంకెన్ని రోజులు? మీకు అర్థమవుతలేదా? ఇప్పుడు మొన్న కూడా నేను చెప్పిన, జహాంగీర్పీర్ దర్గాలో హిందువులు పోయి వాళ్ళ దగ్గర వాళ్ళ షాప్లలో కొనకపోతే అంట కొట్టిరు. వాళ్ళు కొనాలి, నువ్వు ఎట్లా కొనవని చెప్పేసి ఇష్టం వచ్చినట్లు కొట్టిరు హిందువులకు. కావాలంటే మీరు చూడండి, నేను నా ఛానల్లో కూడా పెట్టినది. మిగతా ఇంకెక్కడన్నా వచ్చిందేమో చూడండి. మీకు ఇటువంటి న్యూస్లు వేరే దగ్గర రావు.
మన న్యూస్ ఛానళ్ళకి ఏమేమి కావాలి, మన మీడియాకి ఏమేమి కావాలంటే ఏ హీరో ఇంట్లో ఎవరెవరు గొడవలు పడ్డారు, ఎవరన్నా పప్పు కోసం కొట్టుకురా, ఉప్పు కోసం కొట్టుకురా, ముక్కల కోసం కొట్టుకురా, లేకపోతే వాళ్ళ కోడలు అట్లా, వీళ్ళ కొడుకు ఇట్లా, ఆమె సీర కట్టింది, ఆమె మిడ్డీలేసింది, లేకపోతే వాళ్ళ కొడుకు లంగా పోయిండు, వాళ్ళ కొడుకు బట్టలు ఇడిచిపెట్టిపోయిండు, లేకపోతే మోహన్ బాబు గారు వాళ్ళ ఇంట్లో గొడవలు, లేకపోతే చిరంజీవి గారు వాళ్ళ ఇంట్లో గొడవలు, మెగా ఫ్యామిలీల గొడవలు, బాలకృష్ణ గారి ఇంట్లో గొడవలు, ప్రభాస్ ఇట్లా చేసిండు, అల్లరి నరేష్ అట్లా చేసిండు, లేకపోతే సుధాకర్ ఇట్లా చేసిండు, ప్రకాష్ రాజ్ అది చేసిండు, ఇంకా ఇవన్నీ కావాలన్నమాట. అరే ఈ మీడియా వాళ్ళంతా వీళ్ళు వెంబడే పోతే మళ్ళీ ఉన్నదంతా చూపించడానికి ఇంకెవరు ఉన్నారు భయ్? మీరు ఎందుకు పెట్టుకుర్రు ఛానళ్ళు? మీకు అంత గానం లేనప్పుడు, మీ వల్ల నిజాలు చూపించడానికి కానప్పుడు ఛానళ్ళు మూసుకోండి. రెస్టారెంట్లో, హోటల్లో, లేకపోతే దాదాగిరీలు, గుండాగిరీలు ఆ పని చేసుకోండి. మీరు బెస్ట్ ఉంటుంది. పోలీసులకు కూడా దొరికిపోతారు తొందరగా, మెత్త చిత్తడి చేస్తారు మీకు. అదనమాట. ఈ మన మీడియాకి ఏం పని లేదు, ఇవే పని. ఎవడి ఇంట్లో ఏమేమి గొడవలు అవుతున్నాయి అన్నీ బయట పెట్టాలి. వాళ్ళ ఫ్యామిలీ గొడవల్లో మీరెందుకు దూరుతారా? సిగ్గుసేరం లేదారా మీకు? మీడియాకు ఏమైనా అవసరమారా మీకు? అది వాళ్ళ ఇంట్లో గొడవ పడతారు, తనుకుంటారు, తంతారు, ఏమని చేసుకుంటారు, మళ్ళీ ఒకటవుతారు. మళ్ళీ తనుకున్నప్పుడు, గొడవలైనప్పుడు ఒకటే చెప్పినోడు ఒకటైనప్పుడు కూడా చెప్పాలి కదా పోయి. లేదండి ఇప్పుడు ఈ మోహన్ బాబు గారి ఇంట్లో అందరు బాగున్నారు, అందరు ఏకమైపోయారు, ఆనందంగా ఉన్నారు, అప్పుడు ఏదో గొడవలు అయిపోయినాయి అని చెప్పేసి చెప్పాలి కదా. మళ్ళీ అదెందుకు చెప్తలేరు? మీకు వేరే పని ఏం లేదా? ఇదేనా మీడియా ఏం చేస్తుంది? తెలంగాణ మీడియా, తెలుగు మీడియా ఏం చేస్తుంది? ఎన్నో ఛానళ్ళు ఉన్నాయి, ఒక్కడు కూడా ఉన్నది చూపిస్తలేడు. ఎందుకు చూపిస్తలేరు రా భయ్? మళ్ళీ ఎందుకు తెలుగు పేర్లు ఎందుకు పెట్టుకోరు? మీరు ఉర్దూ అక్షరాలు రాసుకోండి, మీరు కూడా కట్ చేసుకొని టోపీలు పెట్టుకోండి, సలాం అలైకుం అనండి, మీరు కూడా అయిపోతుంది. మీకు ఎవరు అడగడు. అసలు ఎందుకున్నారు మీరు? ఈ రాష్ట్రంలో ఉన్నది దేనికి? ఏం చేయనీకున్నారు? తెలంగాణలో ఉన్న మీడియా అంతా వాళ్ళ ఇంట్లో కొట్లాటలు, వీళ్ళ ఇంట్లో కొట్లాటలు, ఆడు మర్డర్ చేసుకుంటూ ఈడు మర్డర్ చేసుకుంటూ ఇవి పనికిరానివి, కూరగాయల రేట్లు పెరిగినాయి, అదైనాయి ఇదైనాయి, ఇంకా ఆడిపోయిండు ఈడొచ్చిండు, ఇవి ఉద్దరి కథలు చూపించనికైనా ఇంకా పనికొచ్చేది ఎప్పుడు చూపించారా మీరు? అంత చూపించినప్పుడు తినేసి ఇంట్లో గుద్దబోర్లు ఏంట్రా పోయి మీరు? పనికిరాని నా కొడుకులారా, చెత్త నా కొడుకులు, చెత్త న్యూస్లు.